ముందుగా మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. మీరు కొత్తగా ఎవరన్నా ఛానల్ చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందండి. మా వీడియోలు చూడండి, చూసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మేమైతే మా ఊరు వచ్చామని చెప్పాను కదా, అప్పుడు సపోటా కాయలు కింద కందిన కాయలు కింద పోసేస్తామండి. మాకు మిద్దె ఎక్కితే కానీ అందవి. ఈ కాయలు అయితే మాత్రం కొంచెం చెట్టు పెద్దదే, ఒక పందిరి లాగుంటుంది కిందికి అయితే. ఇంకా అందరం మా అమ్మాయి నేను ముగ్గురు మిద్దె మీదకి ఎక్కేసి ఆ మిద్దె మీద చెత్త అదంతా చిమ్మేసాము. చిమ్మేసిన తర్వాత ఇంకా మా వారు చెట్టు ఎక్కి మరీ కోస్తున్నాడు. అంటే మనం కొనుక్కున్న కాయలంతా రుచుండవు కదా, మన చెట్టుకాయ మనకు పండిన కాయ ఎందుకు వేస్ట్ చేయాలా, ఎక్కడ కాయ కూడా వదిలిపెట్టకూడదు చెప్పేసి ఎక్కడెక్కడ ఉన్న కాయ అంతా శుభ్రంగా చూశారు కదండి. కాయలు అంతా బాగున్నాయి, అసలు కోడిగుడ్డ ఆకారంలో ఉంటుందండి మా చెట్టు. కాయ అయితే మొదలు సూపర్గా ఉంటుంది, మధురంగా ఉన్నట్టు ఉంటుంది. ఇదైతే మమ్మల్ని బతికించిన చెట్టు అండి. బతికించిన చెట్టు అని ఎందుకు అంటున్నారా, నేను మా వారికి కరోనా వచ్చినప్పుడు, నాకు కరోనా వచ్చినప్పుడు ఆ చెట్టు కింద వండుకున్నామండి. మా ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉంటుంది, చుట్టూ కాంపౌండ్ ఉంటుంది. ఇంకా ఆ చెట్టు కింద వండుకుంటే బయట వాళ్ళు ఎవ్వరు కనిపించరండి, ప్రశాంతంగా ఉంటుంది. ఆ చెట్టు కింద వండుకొని మా కరోనా తగ్గించుకున్నామండి. మా అబ్బాయి అయితే కావాల్సిన మెడిసిన్ తీసుకొచ్చి ఇచ్చాడు. మా అమ్మాయి మా అత్తగారు అయితే మాకు వంట చేసి పెట్టేవాళ్ళు. అలా అందుకని మమ్మల్ని బతికించిన చెట్టు అంటామండి. ఏదైనా సరే మనకి మేలు చేసిన దాన్ని మర్చిపోకూడదు, అంతే కదండి. థ్యాంక్ యూ అండి.